అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి నీ పథకాలు ఏమైనాయి, నువ్వు పెట్టుకున్న హోప్స్ ఏమైనాయి, మీరు చేసే సేవా కార్యక్రమాలు ఏమైనాయి? 66 లక్షల మంది ఏదో పథకాలు పొందారంట, ఈ పింఛన్లు ఇచ్చారంట, ఇల్లులు ఇచ్చారంట, మరి ఏమైనాయి? ఇవన్నీ చెప్పుకోవడానికినా? నిజంగా తీసుకుంటే ప్రజలకు విశ్వాసం ఉంటుందిగా, ఒకటి కాకుండా ఒకటి విశ్వాసం ఉంటుంది. అది ఇల్లు ఇచ్చారా జగన్ బిడ్డ, ఈ బిడ్డలు ఇచ్చాడే అని ఈ రోజు ఆయన చెప్పింది. ఈ బిడ్డ ఇచ్చాడు, ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఈ బిడ్డ ఇచ్చాడు, ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఈ బిడ్డ ఇచ్చాడు, ఇలాగ చచ్చిపోయినాను సార్. ఎన్నిసార్లు చెప్తాను సార్? అన్ని కలిపి నేను ఇచ్చాడే పోలేదా? ప్రతి ఒక్కటి చెప్పాలి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్. అంటే ఆ రేంజ్కి ఆయన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాడు పూర్తిగా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగాలేదు. రాష్ట్రంలో ఓడిపోతున్నాం. ఎప్పుడైతే జనసేన టీడీపీ కలయిక సంతమైందో ఆ రోజుతోనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన నన్ను గెలిపించి అడగట్లేదు. 170 నాకే ఇచ్చేసాను, 20 నాకే ఇచ్చేసాను, ఎవరు వద్దు ఎవరికి తీర్చారు. ఇవన్నీ ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. ఇవన్నీ కూడా రేపు కడప జిల్లాలో 10 స్థానాల్లో 8 స్థానాలు ఓడిపోతున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు ఐపాక్ సర్వే ఉంది, అన్నీ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మీరు ఇచ్చిన పథకాలు ఎవరికి, మీరు ఇచ్చిన డబ్బులు ఎవరికి వెళ్ళాయి? ఈరోజు ఇందాక చూసినట్టు ఒక ఎంఆర్ఓ గారి మర్డర్ హత్య. రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంది సార్? దళితులకు రక్షణ లేదు, 2-3 సామాజిక వర్గాల రక్షణ లేవు, అధికారులకు రక్షణ లేవు, పోలీసులకు రక్షణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని నాకే కావాలని ప్రభుత్వం కోరుకోవడం కరెక్ట్ కాదు. ఒకటే చెప్తున్నాం, ప్రజల్లో అయితే మార్పు వచ్చింది. అందరూ ఏమనుకుంటారంటే మేము అధికారం రావడం కన్నా జగన్మోహన్ రెడ్డిని పంపించిస్తే తర్వాత అధికారం చూసుకున్నాం అనే ఆలోచనలో ప్రజలు రోజు రోజుకి ఎందుకు అలా వచ్చారంటే ఇక్కడున్న పరిస్థితులు, భయభ్రాంతులతో రాత్రిలో పడుకున్న పరిస్థితి. ఇప్పుడు పడుకుంటే పొద్దున్న లేచే లోపల ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం చేయబోతున్నాడు, మన సైట్లు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, మన ఇంటి గోడ కొట్టి రకరకాలుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా జరగకూడదు. రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటారంటే జనసేన టీడీపీ కల ఏదైతే రాష్ట్రం కోసం వస్తుందో ఓటేయాలి, ఖచ్చితంగా మంచి పరిమాణం రావాలి. ఎందుకు చెప్తున్నానంటే సార్, మా లాంటి యువత రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉండాలి. ఎందుకంటే చాలా ప్రశ్నించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రేపు మళ్ళీ ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి నాకు 175 కావాలని చెప్పు ప్రజలు మోసపోయి కానీ 175 దీకమైన సగం ఇచ్చినా కూడా సరే ఇక్కడ ప్రజలకి కష్టాలు వస్తే పట్టించుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఓటర్ల ఒక విషయము, మీరు డబ్బు కాసపడి 50,000 ఇంటికి ఓటు తీసుకున్నా రేపు మీ కొడుక్కో మీ కూతురుకో మీ ఇంట్లో సమస్య వస్తే మీరు పోలీస్